చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చిందమ్మా? మాకు జగన్ అన్నే నచ్చిండు. ఎందుకు నచ్చాడు? మాకు అన్ని పథకాలు వేసింది జగన్ అన్న. చంద్రబాబు నాయుడు గారు ఏం పథకాలు వేయలేదు. చంద్రబాబు వచ్చినాక మాకు ఏం పథకాలు లేవు. అదేంటి, మహిళలకు అన్ని పథకాలు ఇచ్చారు కదా? అన్ని వస్తుంది, మాకైతే ఏమి ఇలే. ఫ్రీ బస్ ఇచ్చారు, మహిళలు 1500 అన్నారు. పోయే వాళ్ళు పోతారు, మాకేం పని పోతామమ్మా మేము బస్సులకు. ఆయన ఏమన్నా మాకేం పథకాలు వేయలే, మాకేం చేయాలి. మరి రోజువారీ నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి? ఉప్పు పప్పు ఆయిల్ రేట్లు అన్ని రేట్లు ఎక్కువే. మరి అప్పట్లో బాదుడే అన్నారు కదా. ఎందుకు ఇప్పుడే ఎక్కువ కష్టాలు గాని బియ్యాలు గాని అన్ని. అప్పుడైతే తక్కువే ఉన్నాయి, జగన్ అన్న వచ్చినప్పుడే ప్రతి అన్ని తక్కువ ఎక్కువే ఉన్నాయి. అన్ని మోసాలు చేసి ఈ రకం చేసిండు. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. మరి ముఖ్యమంత్రి కానివ్వం అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడున్న వాళ్ళు. మేము అందరం కలిసి ఎందుకు గెలిపించుకోవాలి? అంతే అవుతుందా? ఇంటి ముందే ఏం కాలేదు, ఇప్పుడు అవుతుందా వాళ్ళతో? అంటే 11 సీట్లే వచ్చినాయి, ఇప్పుడు ఆ ఒక్క సీటు కూడా రానివ్వమంటున్నారు కదా. ఎందుకు రాని వచ్చాయి, ఆయన వచ్చారు. మరి ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అంటున్నారు కదా. ఇదేం మంచి లేదు. మాకు ఆయనే వచ్చారు. జగన్ రెడ్డి మా కరువు పని ఏమన్నా రూపాయి కూడా డబ్బులు 500 400 వేస్తాడు. రైతుల కార్యేమో 500 600 డబ్బులు 200 అట్లా తీసుకునేది వాళ్ళకి డబ్బులు వేస్తారు. మా ఇంటి వాళ్ళకేమో 200 300 ఇస్తారు కరువు పని చేస్తాం. అది కూలి పని వాళ్ళకి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? జగన్ అన్న వచ్చినప్పుడే బాగుంది మా కూలికి. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు బాగానే ఉంటుంది కూలి కానీ ఏ అయినా కానీ. ఏ చంద్రబాబు వచ్చినప్పుడు నీళ్ళు ఊత లేవు. అది అంటే వానల పరిస్థితి ఏంటి? వాన ఊత అందుకే ఆయన రాబట్టి లేవు, వానలు ఊత రావట్లే. అంటే ఆయన వస్తే వాన రాదంట. అంతే, మళ్ళీ ఆయన వచ్చి రాలే. ఆయన వచ్చి ఈసారికి వచ్చాము దేవుని వచ్చేస్తాం. మంచినీళ్ళు అవి ఎలా ఉన్నాయి? తాగునీటి సమస్య అయ్యేనంతే ఇంకా చెప్తే